1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, లౌక్యంగా ఉండటం అంటే ప్రతి సందర్భంలో మనం నోటికి అంటే మనం ఏం మాట్లాడాలనుకుంటే నాకు ఒకటి అనిపించింది, ఒక పని ఎవరో చేస్తున్నారు, అది నాకు నచ్చలేదు అని నేను స్ట్రైట్గా చెప్పేయగలగాలి. చెప్పకుండా దాన్ని కొంచెం లౌక్యంగా ఆలోచించి ఇలా చేస్తే బాగోదేమో, అలా చేస్తే ఇంకొంచెం బాగుంటుందేమో అలా చెప్పే తత్వం ఒకటి. ప్రతిసారి లౌక్యంగానూ చెప్పలేకపోతాం. అందుకని ఉన్నది ఉన్నట్టుగా మొహం మీద చెప్పేశామనుకోండి, శత్రువుల సంఖ్య అలా 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 పెరిగిపోతూ ఉంటుంది. సమాజానికి మనం కొంచెం దూరంగా ఉంటామేమో అనిపిస్తూ ఉంటుంది. ఏంటి, లౌక్యత అనేది తెలియకపోతే. కానీ కొంతమందికి ఇష్టం ఉండదు రమ్మగారు. వాళ్ళు మనసులో ఏది అనుకుంటే దాన్నే ఫాలో అవుతారు. అది ఎదుటి వాళ్ళకి నచ్చచ్చు, నచ్చకపోవచ్చు, వాళ్ళు మనతో ఉండొచ్చు, ఉండకపోవచ్చు కదా. ఇప్పుడున్న రోజును బట్టి లౌక్యంగా ఉండటం అనేది నేర్చుకోవాల్సిన విషయమేనా, అసలు అవసరమేనంటారా? నేర్చుకోవడం అంత సింపుల్ కాదంటాను. నేర్చుకోవటమే సింపుల్ కదా, బై బర్త్ ఉండాలా? వాళ్ళ సహజమైన తీరు, వాళ్ళ మీద వాళ్ళకి విపరీతమైన కంట్రోల్ ఉండాలి జయ, విపరీతమైన కంట్రోల్ ఉండాలి. ఇప్పుడు నేర్చుకోవటానిక నేర్చుకోవాలంటే ఒక సందర్భంలో చేస్తావు, ప్రతి సందర్భంలోనూ నువ్వు లౌక్యంగా చేయాలంటే నువ్వు ఎప్పుడు క్యాలిక్యులేటెడ్ ఐడియాస్ తోటే ఉండాలి. నువ్వు ఎలా ఉన్నావో అలాగే నువ్వు ఉండలేకపోతావు. కొంతమంది సహజంగా లౌక్యంగా ఉండేవాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎంతసేపు బ్రెయిన్లో గుణించుకుంటూనే ఉంటారు. నేను ఇలా అంటే వాళ్ళు ఇలా అంటారు, తర్వాత అలా అవుతుంది, అది నాకేమైనా ఇబ్బంది అవుతుందా అని ఆలోచిస్తారు. ఇప్పుడు ఏంటంటే ఈ డిప్లొమాటిక్గా ఉండటం లౌక్యం అంటే అదే. లౌక్యానికి సరైన అర్థం ఏంటంటే లోకంతో సజావుగా వెళ్ళటం కోసం చేసేది. ప్రపంచంతో మన సంబంధ బాంధవ్యాలు పాడవకుండా మనం మెయింటైన్ చేయాలంటే వీ హ్యావ్ టు ప్లే డిప్లొమసీ. లౌక్యంగా ఉండాలి. అది మనం తోబుట్టువులు, అన్నదమ్ములు, అక్క చెల్లెలు వాళ్ళతో కూడా ఉండాలి రమ్మగారు. అక్కడ కూడా యాక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. యాక్షన్ ఏంటి, దాన్ని యాక్షన్ అని ఎలా అంటాం? లౌక్యం యాక్షన్ కాదు, అది అసలు యాక్షన్ కాదా? ఖచ్చితంగా కాదు. డిప్లొమసీ అనేది యాక్షన్ అని అనుకోకండి, అది తప్పు. ఇప్పుడు మా అక్క చేసే పని నాకు నచ్చల, నేను స్ట్రైట్గా అక్క నువ్వు చేయి, మాకే ఇది నాకు బాగోలేదు అని నేను చెప్తే నువ్వు సూటిగా చెప్పినట్టు, దానికి సూటిగా ఇలా చేస్తే అలా అవుతుందేమోనే, ఇలా చేయకూడదేమో అని చెప్పటం, అది లౌక్యం కాదా? లౌక్యం ఎందుకు అవుతుంది? నువ్వు తనకు సలహా చెప్పావు, నువ్వు చెయ్యొద్దని శాసించడానికి నువ్వెవరు? ఓకే, చేయకూడదు, చేస్తే అలా అయిపోతుందని చెప్పడానికి కూడా నువ్వెవరు? సలహా చెప్పడానికి నువ్వు పనికొస్తావు, నివారించడానికి నువ్వే కాదు ఎవ్వరూ పనికిరారు. ఈవెన్ అమ్మా నాన్న కూడా అది పనికిరాదు. చెప్పాలి, దీనివల్ల ఈ కాన్సిక్వెన్స్ వస్తుంది, లేదా దీనివల్ల ఇది సరైన పని కాదు, ఈ పని కాదు, నువ్వు చెయ్యొద్దుని నివారణ మనం ఎవరిని చేయలేం జయ. లోకం ఎట్లా ఉంటుందంటే అప్రియస్యతు పథ్యస్య వక్త శ్రోతాచ దుర్లభ అని. అప్రియము పథ్యము మనకు నచ్చదు, మనకు ఉపయోగపడుతుంది, ఇలాంటి విషయాలు ఉంటాయి కదా. మనకు ఒళ్ళు మండిపోతుంది, ఏంటి బోడి సలహాలు ఇస్తారు అనిపిస్తుంది. కానీ ఆ బోడి సలహా మనకు చాలా మంచిది. ఇది చెప్పేవాడు లేడు, వినేవాడు ఉండడు. లోకంలో చెప్పరు, వినరు. ఒకవేళ నువ్వు చెప్పావనుకో మీ అక్క వింటుందా? మరి ఇంకా తన మన అన్న రిలేషన్ ఎట్లా రమ్మగారు? నీవు లౌక్యం అని ఎందుకు అనుకుంటున్నావు దాన్ని? దాంట్లో ఉన్న కాన్సిక్వెన్సెస్ చెప్తావు, ఇది మంచి మాటే కదా. నువ్వు వద్దని చెప్పే బదులు దీనివల్ల ఇలా జరగచ్చు, వాళ్ళు ఎవరో చేస్తే వాళ్ళకి ఏదో ప్రాబ్లం వచ్చింది అని చెప్పటము కూడా నివారించటమే. నువ్వు కొట్టి నివారించడం కాకుండా తోసి నివారించవచ్చు కదా. కొట్టడానికి తోయడానికి తేడా లేదు, చాలా వేరియేషన్ ఉందని. అదే మరి ఇది. ఇప్పుడు దీన్ని లౌక్యం అనుకోవాలంటారా? లౌక్యం అనడానికి వీలు లేదు, డిప్లొమాటిక్ గా ప్లే చేయటము అంటారు దీన్ని. ఇది ఎలా ఉంటుందంటే, సరే లౌక్యం అంటే ఏంటి మీ ఉద్దేశంలో చెప్పండి. నేను చెప్తున్నాగా, ఒకటేసారి ఏ విషయమైనా సరే నాకే ప్రాబ్లము రాకుండా ఎదుటి వాళ్ళకి ఎంతో కొంత ఉపయోగపడేలాగా ఉంటే, ఏదైనా ఇబ్బంది వచ్చినా నా మీదకి రాకుండా ఉండటమే లౌక్యము. ఇందులో అవతల వాళ్ళకి నష్టం లేదు, అవతల వాళ్ళకి ఏ ప్రాబ్లము లేదు, వాళ్ళకి ఏమి హర్టింగ్ ఉండదు, నాకు అస్సలు ప్రాబ్లం లేదు, నాకే ప్రాబ్లము ఉండదు. ఇది లౌక్యం. ఇది ఇలాంటివి మనం 100 సార్లు చూస్తాం. తన మీదకి రాకుండా చేసుకుంది అని తెలివిగా బిహేవ్ చేసింది అనుకుంటాం. మరి ఆ తెలివిని మనం లౌక్యం అనుకుంటాం. ఇది రకరకాల సందర్భాల్లో రకరకాలుగా వాడబడుతుంది. ఒక్కోసారి వాడి లౌక్యం మనకు కూడా ఇబ్బంది కలిగించే పరిస్థితి వస్తుంది. వాళ్ళు సలహా చెప్పేప్పుడు నేనున్నాను ఏదో ఒక మాట చెప్పా, ఇప్పుడు నువ్వే మనం కెమెరా ముందు కూర్చున్నాము, హెయిర్ అలా వేసుకుంటే బాగోలేదని అనుకుంటే ఇది వెనకేస్తే బాగుంటుందేమో అంటే, అలా అయితే ఏం బాగుంది జయ అంటే ఎలా ఉంటుంది?
వెనకేసుకో, ఎలా ఉంటుందో చూద్దాం ఒకసారి చూడు కెమెరాలో. అంటే వాక్యాల్లో డిఫరెన్స్ లేదా? డిఫరెన్స్ ఉంది కదా. ఇది కరెక్టే రమ్మగారు. ఇది హై లెవెల్లో వాడేటప్పుడు కూడా ఇది చిన్న విషయం కదా జయ. ఇలాంటి చిన్న విషయాల్లో ఇలా మాట్లాడగలిగే వాళ్ళు పెద్ద పెద్ద దౌత్య సంబంధాలు నెరవేర్చగలుగుతారు. డిప్లొమసీ ఎప్పుడు అవసరమే జయ. కాదు జయ, అసలు హెయిర్ అలా వేసుకోవటం బాగోలేదు అని మీరు చెప్పినప్పుడు నేను తీసుకోలేకపోతే ఇంకా ఈ రిలేషన్, ఈ జర్నీ ఎలా అంటే ఇన్ని రోజులు కంటిన్యూ అవుతున్నప్పుడు ఆ మాత్రం కూడా ఉండదా రమ్మగారు? ఉండదు జయ. తల్లి పిల్ల కూడా తీసుకోరు. అవునండి. అక్క చెల్లి కూడా తీసుకోరు. ఇది ఎంతసేపు నన్ను కాదంటుంది అనిపిస్తుంది. రమగారికి నేనేం వేసుకున్నా నచ్చదు అని నీకే అనిపిస్తుంది ఒకరోజు. నేను ప్లే చేయకపోతే, నేనంటే ఒక మనిషి ప్లే చేయకపోతే రెండో వాళ్ళకి నచ్చలేని స్థితిలోకి మనం వచ్చేసాం. నేనుగానే నేనేమనుకుంటున్నానో అదే యథాతథంగా భావాలే వెలిబుచ్చే అవకాశం ప్రపంచంలో ఉండదు. యథార్థవాది లోక విరోధి. కరెక్ట్. ఉండదు. ఎప్పుడు కూడా కొంచెం ప్లే చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ ప్లే తోటి అవతల వాళ్ళకి రిస్క్ లేదు, నీకు ఇబ్బంది, అవతల వాళ్ళకి ఇబ్బంది కలగదు, నీకు రిస్క్ లేదు. ఇది ఎందుకు చేయకూడదు? ఇప్పుడు దీంట్లో నీకు లబ్ధుండి అవతల వాళ్ళు నాశనం అయిపోతే దాన్ని డిప్లొమసీ అంటారు, దొంగబుద్ధి అంటారు, దాన్ని మోసకారితనం. ఎప్పుడూ లౌక్యము మోసకారితనము ఒకటి కాదు. దీని మధ్యలో ఉన్న సన్నటి గీతని తెలుసుకోండి. అవతల వాళ్ళు తమ మీదకి ఇబ్బంది రాకుండా ప్రవర్తిస్తే, తమకేమి ప్రాబ్లం లేకుండా ప్రవర్తిస్తే వాళ్ళని మోసకారులు అనుకోకూడదు. వీళ్ళకి తెలివి ఉంది, వీళ్ళకి లౌక్యం ఉంది, మనం కూడా ఇలా చెయ్యొచ్చు అని అర్థం చేసుకోవాలి. ఆ సన్న గీత ఉంది చూడు, గీతని ఫీల్ అవ్వాలి మీరు. తనకేమి ఇబ్బంది లేకుండా చేసుకున్నారు కాబట్టి వాళ్ళు దొంగ మొహాలని పొరపాటును కూడా అనుకోవద్దు. లౌకికంగా ఉండే వాళ్ళని దొంగ మొహాలు అనకూడదు. అది తప్పు. వాడు బతక నేర్చినవాడు. నీకు బతకడం చేత కాదు, నీ చేతకంతనానికి బాధపడాలి. మనం బతకడం నేర్చుకోవాలి. మనం ఎక్కడ ప్లే చేయాలి అనేది అది కాదు జయ. నువ్వు ఇప్పుడు ఒక నేతి సీసా ఉంది, చేయి పెట్టావు, ఇలా చేయి ముంచావు, పైకి తీస్తే వేళ్ళ కంటిందే, ఇంకేం లేదు. నువ్వు నెయ్యి తీయాలంటే ఏం చేయాలి? స్పూన్తో తీసుకోవాలి. ఎందుకు? చేయి పెట్టు, వేళ్ళు వంచు, వంచితే పొందిగా తీసుకోవటం మొత్తం వస్తుంది. వేలు వంచడం తప్ప సీసా ఇచ్చావు నువ్వు నాకు, చేయి పెట్టి తీసుకోండి రమ్మగారు అన్నావు. చేయి పెట్టమంటే నేను అలా పెట్టమన్నాను, ఈవిడ ఇలా పెట్టిందని నువ్వు ఎలా అంటావు చెప్పు? వంచటం నేర్చుకోవాలి. నువ్వు వంగు, నీకు ఇబ్బంది లేదు, నీకు కావాల్సింది వస్తుంది. ఈ లౌక్యానికి మోసకారితనానికి ఒక తేడా ఉంది. అవతల వాళ్ళని మోసం చేయటం అని అనుకోవద్దు. ఇప్పుడు చూడు, ఊటికే మెప్పులు, చాలా ఎంత బాగుందో అలాంటి మాటలు దొంగ మాటలు. బాగుందా, ఇది బాగానే ఉందంటే బాగానే ఉంది, కొంచెం సర్దుకుంటే బాగుంటుంది అని చెప్పటం లౌక్యం. ఏది కరెక్టో చెప్పు? మెచ్చుకునే అంటే నొప్పించకుండా మాట్లాడటమే కరెక్ట్ కదా. కరెక్ట్. కానీ కొంతమంది మరి మాట్లాడలేకపోతారు కదా రమ్మగారు. మరి నేర్చుకోవాలి కదా. నేర్చుకోవాల్సిందే. ఖచ్చితంగా. దెబ్బలు తగులుతాయంటారా? తగులుతాయి. వాళ్ళు ప్రతిసారి అవతల వాళ్ళ లౌక్యంతో వీళ్ళు మనసు దెబ్బతింటుంది జయ. వాళ్ళు భలే లౌక్యంగా ప్రవర్తించారు అనిపిస్తుంది. మనకు చేత కాదు అది. మన చేత కానప్పుడు మనం ఏం చేయాలి? అవసరమైనప్పుడు చేయి. రోజు నేర్చుకుని నిరంతరము ఇలా బతకాలంటే వల్ల కాదు. కొంతమందికి సహజంగా ఉంటుంది అది, కొంతమంది నేర్చుకుంటారు, డిప్లొమసీ నేర్చుకుంటారు. ఇంకా కొంతమంది ఏం చేస్తారు, సందర్భానుసారంగా ఆ ఒక సందర్భంలో ఇట్లా జాగ్రత్తగా మాట్లాడాను అని అనుకుంటారు. అది ఎవరో ప్రతి వాళ్ళకి అవసరమేగా. ఏదో ఒక దశలో నేను అలా చేయలేను అంటే నీకు చేత కాదు అని అర్థం. నేర్చుకో, అది అవసరము ప్రస్తుత సమాజానికి. మనం ఎందుకంటే ఇప్పుడు మన సమాజాలు ఎంత చిన్నవి జయ, మనకి ఎంతమంది ఉన్నారు? 1 లేదా 2 అంతేనా? ఇప్పుడు ఇవి కూడా మన ఇంట్లో మన వ్యవహారం, పక్కింటి వ్యవహారం. ఈవెన్ అక్క చెల్లెళ్ళలో కూడా వాళ్ళ ఇంట్లో వంట వేరు, తీరు వేరు, ఆలోచన విధానం వేరు, జీవితం పట్ల వాళ్ళకుండే అవగాహన వేరు, మన అవగాహన వేరు. మనం పిల్లల్ని ఒక అందుకు చదివిస్తాం, వాళ్ళు ఇంకో అందుకు చదివిస్తారు. అవును. ఇప్పుడు నువ్వు నేను కలిసి ఉండాలంటే నీకు నాకు కూడా కొంచెం అండర్ ప్లే అవసరపడదా? ఈ ఉన్న సంబంధాలైనా మనం బాగా ఉంచుకోవాలి కదా. నా వాళ్ళేందని నీ నోటుకొచ్చినట్టు మాట్లాడితే ఎలా కుదురుతుంది? అవును. మీరు ఇప్పుడు నేను లౌక్యంగా ఉండండి అని చెప్తే మోసం చేయండి అని చెప్తున్నానని పొరపాటును కూడా అనుకోవద్దు. సరిగ్గా ఆలోచించండి. దానికి దీనికి తేడా ఉంది. మీరు అది ఆలోచించలేకపోతారంటే మీకు చేత కాదని అర్థం. చేత కావట్లేదు. అవతల వాళ్ళ డిప్లొమసీని మెచ్చుకోలేకపోతే కష్టం. మెచ్చుకోవాలి మనం. ఎంత బాగా ప్లే చేశారు వీళ్ళు, వాళ్ళకి ఇబ్బంది లేదు, మనకి పెద్ద ఇబ్బంది ఏం లేదు, ఓకే కదా. సో ఇది నేర్చుకోవాలి. ఇప్పుడు బాణాలు వేయటం నేర్పిస్తారు జయ.
మనం దానికి ఏం చేస్తారు, డార్ట్ గన్ పెడతారు, చూసి ఫోకస్డ్గా వేయాలి. అవును. 36 గీతలు ఉంటాయి, అందులో మొత్తం చివరి గీతలో కొట్టగలిగేవాడు ఒకడు. మొదటి ప్రయత్నంలోనే ఎవరైనా మధ్యలో కొట్టగలరా అసలు? ఒకటి ప్లాన్ చేస్తారు, క్రమంగా జీవితంలో నేర్చుకుంటారు. ఎప్పటికీ డిప్లొమసీ నేర్చుకోలేని వాళ్ళు కొంతమంది ఉంటారు, మహానుభావులు, దండం పెట్టాలి. కానీ పాపం వాళ్ళకి పెద్దగా జనం ఉండరు, పెద్దగా చెప్పుకునే విజయాలు ఉండవు, వాళ్ళ వెనకాల జనం ఉండరు, ఎక్కువగా ఒంటరిగా ఉండాల్సి వస్తారు. చిన్న చిన్న విషయాల దగ్గర నుంచి పెద్ద విషయాల వరకు లౌక్యం అవసరమే, కానీ దాన్ని మోతాదు మించనివ్వకూడదు. లౌక్యాన్ని మోసకారితనం వైపుకి తీసుకెళ్ళకూడదు. కుటుంబ సభ్యులతో సహా లౌక్యం అవసరమే. ఇక్కడి నుంచి ఇక్కడికి ఈ ప్రయాణంలో ఏంటి, లౌక్యం నుంచి మోసగారితనం వైపు నడిచేస్తున్నాం అనుకోండి, కాలు చెయ్యి కూడా తీసుకుని వెనక్కి వచ్చేయాలి. అప్పుడు మనం మనుషులుగా మిగులుతాం. మనకి మనుషులు ఉండటమే కాదు, మనం కూడా మనుషుల్లా ఉండాలి కదా. మనం కూడా మనుషుల్లా ఉండాలంటే హద్దులు దాటని డిప్లొమసీ అవసరమే. ఏదో ఒక సందర్భంలో అయినా నేను అప్పుడు వాళ్ళు తెలివిగా వ్యవహరించాను కాబట్టి నా సహజ ప్రవృత్తికి భిన్నంగా వ్యవహరించలేకపోతాం. దానికి ఏం చేయాలంటే మాట్లాడకుండా ఉండు, కనీసం ఊరుకో, గోడ మీద పిల్లిలాగా ఉండాలి. ప్రతి చోట గోడ మీద పిల్ల అంటే మనని గోపి అంటారు. ఏదైనా ఒక సందర్భంలో అయినా నిశ్శబ్దంగా ఉండవలసిన అవసరం వస్తుంది. రాముడు కృష్ణుడు పేర్లు చెప్పకండి, వాళ్ళతోటి మన జీవితం నడవదు. ఆయన అలా లేడు, ఆయనే మనకు ఆదర్శ పురుషుడు అంటే ఆయనలాగా నువ్వెక్కడ ఉంటావు? అదే కదా, 16 కళ్యాణ గుణాలు ఉన్నాయి రాముడికి, మనకెక్కడివి? మనకేం లేవవి. వాళ్ళని చెప్పుకుని వెళ్తాం మనకు అవసరమైనప్పుడు. కానీ ఇది చెప్తున్నా కదా, లౌక్యము మోసకారితనంలో ఉన్న డిఫరెన్స్ని మొదట తెలుసుకోండి. ఎవరైనా మీతో డిప్లొమాటిక్గా వ్యవహరిస్తే వాళ్ళ తెలివిని మెచ్చుకోండి మొదట. దానివల్ల మీకేమైనా ఇబ్బంది వచ్చిందా, వాళ్ళకేమైనా గెయిన్ వచ్చిందా, వాళ్ళు ఎట్లా గెయిన్ చేయగలిగారు దాని మీద ఆలోచించండి. బుద్ధికి పదును పెట్టండి, పదును పెట్టాలి తప్పకుండా. పెడితే అప్పుడు మనకి అర్థమవుతుంది. అప్పుడు నీకు అవసరమైనప్పుడు నువ్వు దాన్ని వాడుకుంటావు, ఆ తెలివిని ఇంకొక చోట మనం ఉపయోగిస్తాం. అయితే ఇది ఎంతసేపు లౌక్యంగానే ఉండమన్నారని తల్లులతో, పిల్లలతో, అక్కలతో, చెల్లెళ్ళతోటి కాదు, అవసరమైనప్పుడు దానికి మీరు ఎప్పుడు ఫోకస్డ్గా ఉండాలి. ఎలా పడితే అలా ఉంటే పప్పులో కాలేస్తాం, అవతలవాడు మన మీద విజయం సాధిస్తూ ఉంటాడు. అంత అవకాశం ఇవ్వద్దు. ఎప్పుడు మనం అలర్ట్గానే ఉండాలి. ఉంటే మనం అవతల వాళ్ళ లౌక్యానికి దొరికిపోకుండా ఉంటాం, చేత వస్తుంది మనకి. అవును, అంతే. రైట్. నమస్తే రమగారు. నమస్తే.